నువ్వు నాకు ప్రపోజ్ చేశాక మనము క్యాండిల్ లైట్ డిన్నర్ చేసాం. హౌ రొమాంటిక్ దట్ నైట్. మన ఇద్దరి కోసం ఇంత ఫుడ్ ఆర్డర్ చేసావు, వేస్ట్ అయిపోదు. నీతో కలిసి డిన్నర్ చేసి చాలా రోజులైంది కదా, అందుకే. తిను. ఓకే, ఐఎమ్ డన్. నీకిష్టమని స్వీట్ కూడా ఆర్డర్ చేశాను. లేదు, నేను స్వీట్ తింటే మానేశాను. ఐ మీన్ డైట్. నువ్వు తినేసి పడుకో, ఓకే? ఏమైంది రుద్ర? డోర్ రావడం లేదు. అవునా? ఇది ఒకసారి గట్టిగా పుల్చు. నో యూస్. అరే, లాక్ పడినట్టుంది. మరిప్పుడు ఇలా రిసెప్షన్ కాల్ చేయి, వాళ్ళు ఓపెన్ చేస్తారు. యా ఓకే, నేను చేస్తాను. యు కమ్. హలో, నేను రూమ్ నెంబర్ 102 నుంచి మాట్లాడుతున్నాను. మా డోర్ లాక్ అయిపోయిందండి. విల్ యూ ప్లీజ్ చెక్ ఇన్ అన్లాక్ ఇట్? యా, థ్యాంక్ యూ. వాళ్ళు చెక్ చేస్తామన్నారు రుద్ర. యూ రిలాక్స్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం అండి ప్లీజ్. చెన్నకేశవా సార్, చెప్పండి సార్. రూమ్ నెంబర్ 102లో మిస్ పార్వతి మేడం రూమ్ డోర్ లాక్ అయిందంట. పార్వతి గారు అండ్ తన ఫ్రెండ్ రుద్ర గారు ఇద్దరు లోపల లాక్ అయ్యారు. నువ్వు వెంటనే వెళ్ళి డోర్ అన్లాక్ చెయ్యి. అలాగే సార్. వదినా, అన్నయ్య పారు ఒకే గదిలో ఉన్నారంట. దేవుడా, లోపల ఏం జరుగుతుందో. వదినా, తీయరా. హలో సార్, కార్డు వర్క్ అవట్లేదు. ఎక్స్పర్ట్ని పిలిపించాలి. ఎక్స్పర్ట్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. తప్పుకో. వదినా. జై భద్రంగ బలి, జై భద్రంగ బలి. వదినా, అమ్మో అన్నయ్య. గంగా, ఒక్క నిమిషం. ఇక్కడెక్కడో ప్లేట్ ఉండాలి. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లేట్ ఏం అవసరం లేదు సార్, ఇదే బాగుంటుంది. నేనెక్కడ రుద్రకి దగ్గరైపోతాను అని ప్లాన్డ్ గా వచ్చేసింది. నా ప్లాన్ అంతా పాడు చేసింది. రుద్ర, గంగ భోజనం చేస్తూ ఉంటుంది. మన భోజనం ఎలాగో అయిపోయింది కాబట్టి అలా చిన్న వాక్కి వెళ్దామా? అదే, రేపు బ్యాంకర్స్ తో ఏం మాట్లాడాలన్నది మనం కూడా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది కదా. ఓకే, చలో తినేసి బయటికి రా. ఏమైంది? నొప్పి సార్, నొప్పి. మీరు లోపల లాకింగ్ అయిపోయారని ఇందాక డోర్ ని బాక్సింగ్ పంచ్ ఇచ్చినట్టు ఇచ్చా.
గట్టిగా తగిలేసింది సార్. ఓహ్, చెయ్యంతా నొప్పి. అందుకే ఏదైనా పని చేసే ముందు కాస్త ఆలోచించమనేది. ఉండు, కార్లో పెయిన్ రిలీఫ్ టాబ్లెట్ ఉందేమో తీసుకొస్తాను. ఆహా, అదేం వద్దు సార్, తడిగుడ్డ కడితే సరిపోతుంది. ఇప్పుడు నా బాధ అది కాదు సార్. మరేంటి? ఒక పక్క ఆకలేస్తుంది, ఇంకో పక్క చెయ్యి నొప్పేస్తుంది. ఒక పక్క ఆకలి, ఇంకొక పక్క నొప్పి. ఆకలి, నొప్పి. ఇప్పుడేంటి? తినిపించాలి, అంతే కదా? మ్మ్. మీరు చాలా మంచివారు సార్. ఇప్పుడు నువ్వు నాకు సర్టిఫికెట్ ఇవ్వాలా? చెత్త తింటుంటే అమృతంలో ఉంటుంది సార్. మ్మ్. సార్, పెద్ద ముద్దలు పెట్టరా? తినేటప్పుడు కాస్త మాట్లాడడం ఆపి కామ్గా తింటావా? Excuse me.